సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ మళ్లీ పునరుద్ధరించాలని టీజీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బూరుగు రవి డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు రవి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు పరచాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సిపిఎస్ రద్దు, పీఆర్సీ సాధన వంటి అంశాలపై సమిష్టిగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అదేవిధంగా టీజీ జేఏసీ వైస్ చైర్మన్ రేగురి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదని అది ఉద్యోగి హక్కు అని 1982లోనే సుప్రీంకోర్టు పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని చెప్పిందని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మళ్లీ కొత్తగా ఏకీకృత పెన్షన్ అనే మరో కొత్త మోసానికి తెర తీసిందని, సిపిఎస్ గాని యూపీఎస్ గాని రెండూ ఉద్యోగుల పాలిట శాపంగా ఉన్న పెన్షన్ విధానాలని పాత పెన్షన్ విధానం మళ్లీ అమలు పరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్ట్ ఆఫీసర్స్ పెన్షనర్స్ టీచర్స్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీ మనము పెన్షన్ విత్డ్రా దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్రంలో కూడా అమరవీరుల స్తూపం వద్ద ఈ యొక్క ర్యాలీలు నిరసన దీక్షలు చేపడుతున్నారు. మిత్రులారా, మీకు తెలియజేయాల్సింది ఏంటంటే 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. పాత పెన్షన్ విధానానికి కొత్త పెన్షన్ విధానానికి మీకు విలేకరులుగా మీకు కూడా 2 నిమిషాలు ఒక మాటలో చెప్పదలుచుకున్న, పాత పెన్షన్ విధానంలో మా నుండి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉద్యోగుల నుండి కూడా గవర్నమెంట్కు వెళ్ళదు. కానీ కొత్త పెన్షన్ విధానం ప్రకారం మేము ఒక 10% జీతంలో 10% కట్ చేసుకొని అలా డిపాజిట్ చేయాలి. ప్రభుత్వం కూడా ఒక 10% కలిపి ఈ 20% తీసుకుపోయి ఆదాని అంబానీ అలాంటి వారి చేతుల్లో పెడతారు. వాళ్ళు మునిగితే మేము మునగాలి, వస్తే లాభాలు వస్తాయి, లేకుంటే లేదు అనేటువంటి చందంగా ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్ను ఆ రోజు 2004 నుండి పిఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో తీసుకొస్తే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సపోర్ట్ చేయడం చేత 1/9/2004 నుండి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం రావడం జరిగింది. ఇది ఉద్యోగులకు చాలా శాపంగా మారింది. ఉద్యోగులకు కావాల్సిందంటే వాళ్ళు ఉద్యోగంలో చేరి అనతి కాలంలోనే ఒకవేళ మరణిస్తే జనరల్గా ఓల్డేజ్ పెన్షన్ వచ్చేంత పెన్షన్ కూడా మా ఒక ఉద్యోగ సోదరులకు లేదు ఆనాటి నుండి. ఇది పెద్ద గొడ్డలిపెట్టుగా మా ఉద్యోగ వర్గాలకు అయిందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఆనాటి నుండి ఈనాటి వరకు వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయినటువంటి 1,89,000 మంది ఉద్యోగులు ఇవాళ ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండడం చేత వారి రిటైర్మెంట్ అనంతరం వారికి భద్రత లేకుండా పోయింది, వారికి భరోసా లేకుండా పోయింది, వారికి పెన్షన్ వస్తుంది అనేటువంటి ఆశ కూడా లేకుండా పోయింది. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ దివాలా తీస్తే వాళ్ళకి ఏమైతే లేదు, కానీ కింద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా లాస్ అవుతుంది. రేపు మేము రిటైర్మెంట్ అనంతరం మాకు ఈ పెన్షన్ వస్తుందా, మా డబ్బులు మాకు వస్తావా, మేము పెట్టే 10% కూడా మాకు వస్తుందా, మా అకౌంట్లో వస్తాయా అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా ఏకమై ఈరోజు పోరాట కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. గతంలో అనేక మార్లు పోరాట కార్యక్రమాల ద్వారా లేని డెత్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని కూడా సాధించుకోగలిగాం. పెన్షనర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అనేది వారికి ఉన్నంత ఉద్యమ స్ఫూర్తి ఈరోజు సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ పెన్షనర్లనే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఏ రోజు సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకునే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, ప్రస్తుతం ఈ పద్ధతి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపరుస్తూ మాది కాదంటే మాది అని చెప్తున్న సందర్భంలో మేమంతా ఒకతాటి మీదకి వచ్చి ఎలాంటి ఈ విధానాన్ని రద్దుపరచడం మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల ధ్యేయంగా ముందుకెళ్తున్న